morning, students. You are welcome to BVRSIRCLASSROOM classroom. Today we will discuss about electrochemistry, or in other words, we will continue the discussion of electrochemistry. And this electrochemistry chapter is useful for second BSc semester 4 students. The slides will be in English, whereas the explanation will be in Telugu as well. We have seen some important theories which are concerned with electrochemistry, like Kohlraas theory చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా గురించి మాట్లాడుకున్నాం. సో ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత టుడే విల్ బి ఫోకసింగ్ ఆన్ డెబయ్-హక్కల్ థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. కోల్రాస్ లా తర్వాత ఆస్ట్వాల్డ్ థియరీ, దే ఆర్ కన్సర్న్డ్ విత్ వీక్ ఎలక్ట్రోలైట్స్ అలాగే డైల్యూట్ సొల్యూషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. డెబయ్-హక్కల్ థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ పేరులోనే ఉంది చూడండి. ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం డెబయ్ అండ్ హకెల్ అనే శాస్త్రవేత్తలు ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ థియరీ we will study important postulates, and basing on this postulates we will try to analyze how this debye-hukkel theory is useful for explaining the behavior of strong electrolytes. So ikkada raskunnam, to explain the behavior of strong electrolytes, Debye and Huckel put forward this theory. The important points are like this అని చెప్పి చెప్పుకుంటున్నాం. Okay, so the important points are like this. అంటే first point చూడండి, any strong electrolyte ionizes completely at all dilutions. Strong electrolyte. So electrolyte is a substance which undergoes ionization when dissolved in water. ఎక్కువగా అయనైజ్ అయితే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటామని, తక్కువగా అయనైజ్ అయితే వీక్ ఎలక్ట్రోలైట్ అంటామని చెప్పి చెప్పుకుంటున్నాం. సో దిస్ డెబయ్-హక్కల్ థియరీ ఈస్ కన్సర్న్డ్ విత్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కాబట్టి, సో ఎనీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయనైజెస్ కంప్లీట్లీ అట్ ఆల్ డైల్యూషన్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే 100% అయనైజేషన్ జరుగుతుంది అనేది ఇక్కడ ఉద్దేశం. సెకండ్ పాయింట్ చూడండి, ద ఇంక్రీజ్ ఇన్ కండక్టెన్స్ ఆన్ డైల్యూషన్ ఈజ్ నాట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ అయాన్స్ బట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ మొబిలిటీ ఆఫ్ ద అయాన్స్. ఈ విషయం మనం ప్రీవియస్ థియరీస్లో కూడా కొంచెం టచ్ చేసాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్ కంటిన్యూషన్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయనైజెస్ కంప్లీట్లీ అట్ ఆల్ డైల్యూషన్స్ అన్నది. అంటే 100% అయనైజ్ అయిపోయింది కాబట్టి ఇంకా కొత్తగా అయాన్స్ వచ్చే పరిస్థితి ఏమీ ఉండదు. మరి ఇంక్రీజ్ ఇన్ కండక్టెన్స్ ఆన్ డైల్యూషన్ అనేది ఎలా వస్తుంది, అదే విషయం ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ అయాన్స్ బట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద మొబిలిటీ ఆఫ్ ద అయాన్స్. ఓకే, సో డైల్యూషన్ పెరిగితే ఏం జరుగుతుందంట, స్పీడ్ ఆఫ్ ద అయాన్స్, దట్ ఈస్ మొబిలిటీ ఆఫ్ ద అయాన్స్ టువర్డ్స్ ఎలక్ట్రోడ్స్ ఇంక్రీజెస్, దేర్ బై కండక్టెన్స్ ఇంక్రీజెస్ అనేది ఇక్కడ సెకండ్ పాయింట్. ఓకే, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్. థర్డ్ పాయింట్ ఏంటో చూద్దాం. సిన్స్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ attract each other, anions and cations are not uniformly distributed in the solution of an electrolyte, but cations are found in the vicinity of anions and vice versa. So electrolyte ఉంది, సొల్యూషన్ లో డిజాల్వ్ చేసాం. డిజాల్వ్ చేసిన తర్వాత దేనిగా డిసోసియేట్ అయ్యేవి, యానియాన్స్ గాను క్యాటయాన్స్ గాను డిసోసియేట్ అయిపోయాయి. ఈ యానియాన్స్ గాను క్యాటయాన్స్ గాను డిసోసియేట్ అయిన తర్వాత ఎలాగుంటాయి అవి, మీరు క్లాస్ రూమ్ లో కూర్చున్నట్టు గర్ల్స్ అందరూ ఒక సైడ్, బాయ్స్ అందరూ ఒక సైడ్ కూర్చున్నట్టుగా ఉండవు. అట్ ర్యాండమ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎలా ఉంటుంది అంటే, క్యాటయాన్ చుట్టూ అట్మాస్ఫియర్ యానియాన్స్ లాగా, అంటే ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ లాగా, అలాగే యానియాన్ చుట్టూ క్యాటయాన్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అయినట్టుగా, యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయినట్టుగా అరేంజ్ అయి ఉంటాయి, బికాస్ దే ఆర్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అండ్ థర్డ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏమొస్తుందో ఇందులో చూద్దాం. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద సెంట్రల్ అయాన్ అండ్ ఇట్స్ అయానిక్ అట్మాస్ఫియర్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో బయట ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమీ లేనప్పుడు అయాన్స్ అన్ని కూడా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అనేది థర్డ్ పాయింట్ లో చెప్పుకున్నాం. ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఏం తెలుస్తుంది,
అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ అప్లై చేస్తే ద సెంట్రల్ అయాన్ అండ్ ఇట్స్ అయానిక్ అట్మాస్ఫియర్, సెంట్రల్ అయాన్ అంటే క్యాటయాన్ ఉందనుకోండి, దాని అయానిక్ అట్మాస్ఫియర్ ఏమో నెగిటివ్ అయాన్స్ అవుతాయి. లేదా సెంట్రల్ అయాన్ మనకి నెగిటివ్ అయాన్ అయింది అనుకోండి, దాని చుట్టూ ఉన్నటువంటి అయానిక్ అట్మాస్ఫియర్ ఏమో పాజిటివ్ అవుతాయి అన్నమాట. అండ్ దే మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకే, అంటే క్యాటయాన్లన్నీ ఒకవైపుకి మూవ్ అవుతాయి, యానియాన్లన్నీనేమో ఒకవైపుకి మూవ్ అవుతాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నదే, యానియాన్లన్నీనేమో యానోడ్ వైపుకి, క్యాటయాన్లన్నీనేమో క్యాథోడ్ వైపుకి మూవ్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద సెంట్రల్ అయాన్ అండ్ ఇట్స్ అయానిక్ అట్మాస్ఫియర్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. తర్వాత పాయింట్ చూడండి. థర్డ్, ద ప్రెజెన్స్ ఆఫ్ అయానిక్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఆపోజిట్ చార్జ్ on the central ion affects the speed of the ion in an electric field. సో ఆ పాయింట్ మనం ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్పుకుంటాం. ద ప్రెజెన్స్ ఆఫ్ అయానిక్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఆపోజిట్ చార్జ్ ఉండడం వల్ల ఏమవుతుంది? సో ఆపోజిట్ చార్జ్ ఉన్నటువంటి అయాన్స్ చుట్టూ ఉండడం వలన మనం ఏ అయాన్ అయితే, అంటే సెంట్రల్ అయాన్ స్టడీ చేస్తున్నామో దాని మూమెంట్ ఎఫెక్ట్ చేయబడుతుంది, అంటే దాని మూమెంట్ కంట్రోల్ అవుతుంది. దేని వల్ల కంట్రోల్ అవుతుంది అంటే ఆపోజిట్ చార్జ్ ఉన్నటువంటి అయాన్ సరౌండ్ అయ్యి ఉండడం వలన. సో ద ప్రెజెన్స్ ఆఫ్ అయానిక్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఆపోజిట్ చార్జ్ ఆన్ ద సెంట్రల్ అయాన్ ఎఫెక్ట్స్ ద స్పీడ్ ఆఫ్ ద అయాన్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, తర్వాత పాయింట్ చూద్దాం. సిక్స్త్ పాయింట్, ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ విస్కస్ డ్రాగ్. రెసిస్టెన్స్ డ్యూ టు విస్కాసిటీ ఆఫ్ ద మీడియం. విస్కస్ డ్రాగ్ అంటే విస్కాసిటీ ఆఫ్ ద మీడియం, అంటే సాల్వెంట్. మనం ఏదో ఒక మీడియంలో దాన్ని ఉంచుతాం కదా, ఆ మీడియం యొక్క విస్కాసిటీ, ఎలక్ట్రికల్ ఫోర్స్ ఒకటి, ఈ విస్కస్ డ్రాగ్, దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మొబిలిటీ ఆఫ్ అయాన్స్. సో ఎలక్ట్రికల్ ఫోర్స్ అంటే పైన చెప్పుకున్నట్టుగా ఆపోజిట్లీ చార్జ్డ్ అయానిక్ అట్మాస్ఫియర్ అన్నమాట. సో ఆపోజిట్లీ చార్జ్డ్ అయానిక్ అట్మాస్ఫియర్, రెండోదేమో ఈ సాల్వెంట్ వల్ల వచ్చేటటువంటి విస్కాసిటీ ఎఫెక్ట్, ఇవి రెండు మొబిలిటీ ఆఫ్ అయాన్స్ ని కంట్రోల్ చేస్తాయి అనేది సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్ చూడండి. ద రేషియో lambda v by lambda infinity does not correctly give the degree of dissociation, that is alpha, for strong electrolytes, but it only gives the conductance or conductance coefficient. సో ఆ స్టేట్మెంట్ అది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. అయితే మనం మొత్తం డెబై-హక్కల్ థియరీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ లో తెలుసుకున్నది ఏంటంటే, electrolyte splits into cations and anions. In electrical field, the cation moves towards the cathode and anion moves towards the anode. Aithe, but prior to that, they are surrounded by ionic atmosphere. ఈ అయానిక్ అట్మాస్ఫియర్ సరౌండ్ చేసి ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాటి మూమెంట్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే కొన్నేమో స్పీడ్ గాను కొన్నేమో స్లోగాను వెళ్ళేటటువంటి పరిస్థితి దేని వల్ల వస్తుంది అంటే ఈ సరౌండింగ్ అయానిక్ అట్మాస్ఫియర్. ఈ సరౌండింగ్ అయానిక్ అట్మాస్ఫియర్ ఇన్ టర్న్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం మనం. ఒకటేమో ఎలక్ట్రికల్ ఫోర్స్ ఒకటి, రెండోదేమో విస్కస్ డ్రాగ్. ఎలక్ట్రికల్ ఫోర్స్ ఈజ్ డ్యూ టు ఆపోజిట్లీ చార్జ్డ్ అయానిక్ అట్మాస్ఫియర్, వెరాజ్ విస్కస్ డ్రాగ్ ఈజ్ డ్యూ టు విస్కాసిటీ ఆఫ్ ద మీడియం. చూడండి, దాన్ని కంటిన్యూ చేద్దాం. Thus, according to debye-huckel theory, the speed of an ion in an electric field is affected or slowed down by the electrical attraction among the oppositely charged ions. ముందు చెప్పిందే ఇక్కడ మళ్ళీ స్టేట్మెంట్ గా వచ్చింది. సో ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ సరౌండ్ అవ్వడం వలన, అంటే సెంట్రల్ అయాన్ చుట్టూ డిఫరెంట్ చార్జ్ ఉన్నటువంటి అయానిక్ అట్మాస్ఫియర్ ఉండడం వలన వాటి యొక్క ఈ మొబిలిటీ ఆఫ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవుతాయి అనేది చెప్పుకుంటున్నాం. ఆ రకంగా ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయంటే టూ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి చెప్పుకుంటాం. సచ్ ఎఫెక్ట్స్ ఆర్ నోన్ యాజ్ ఇంటర్ అయానిక్ ఎఫెక్ట్స్ అండ్ దీస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వాట్ ఆర్ దోస్ టూ టైప్స్ ఆఫ్ ఇంటర్ అయానిక్ ఎఫెక్ట్స్ అనేది డీటెయిల్ గా స్టడీ చేయాలి. వన్ ఆఫ్ ద ఇంటర్ అయానిక్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ అసిమెట్రిక్ ఎఫెక్ట్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ అసిమెట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇది చూడండి, ఈ స్లైడ్ చూపించిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ అసిమెట్రిక్ ఎఫెక్ట్. ఇది సెంట్రల్ అయాన్ పాజిటివ్ అయాన్ ఉంది. సెంట్రల్ అయాన్ పాజిటివ్ కాబట్టి దాని చుట్టూ ఏమున్నాయో చూడండి, నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్, దే ఫార్మ్ అయానిక్ అట్మాస్ఫియర్. ఈ రకంగా సరౌండ్ అయి ఉంటుంది. ఇదే సెటప్ మళ్ళీ నెగిటివ్ చార్జ్ ఉన్న అయాన్ దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బి సరౌండెడ్ బై పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. అంటే ఇక పాజిటివ్ చార్జ్ ఒకటిని, దీని చుట్టూనేమో ఇన్ని ఉన్నాయని కాదు, ఇలాగే నెగిటివ్ చార్జ్ చుట్టూ పాజిటివ్ చార్జ్ కూడా అరేంజ్ అయి ఉంటాయి.
ఇది సిమ్మెట్రికల్ అయానిక్ అట్మాస్ఫియర్ అరౌండ్ ఏ పాజిటివ్ అయాన్. ఇది సిమ్మెట్రిక్ ఎప్పుడు? వెన్ దేర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, నౌ ఇమాజిన్ దట్ దేర్ ఈస్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. చూడండి, సో ఎప్పుడైతే మీరు అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ అప్లై చేశారో ఏం జరుగుతుంది? పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్, దిస్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్, ఇట్ మూవ్స్ టువర్డ్స్ దేని వైపుకి వెళ్తుంది? నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ వైపుకి మూవ్ అవుతుంది. ఓకే, సో cation moves towards cathode. Then what about these negatively charged ions? They try to move towards the anode, that is positively charged ion. సో ఇక్కడేమో సిమ్మెట్రిక్, చాలా సిస్టమేటిక్ గా సిమ్మెట్రిక్ గా అరేంజ్ అయి ఉంది. నువ్వు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసావో ఈ సిమ్మెట్రీ అంతా పోయి ఈ అయాన్స్ ఏమో ఇటువైపు, ఈ అయాన్స్ ఏమో ఇటువైపు మూవ్ అవుతూ ఉంటాయి. అందు గురించి ఈ అయాన్స్ ఇటువైపు, ఇదేమో ఇటువైపు మూవ్ అవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒకదాన్ని ఒకటి ఈ అసిమెట్రిక్ ఎఫెక్ట్ కలగడానికి దోహదపడతాయి. అసిమెట్రిక్ ఎఫెక్ట్ కలగడానికి దోహదపడడం ఏంటంటే అడ్డుపడతాయి అన్నమాట. అడ్డుపడటమే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాటయాన్ ఇటువైపుకి వెళ్ళాలని ట్రై చేస్తుంది అనుకోండి, ఇవన్నీ అడ్డుపడతాయి, ఇవేమో లాగేస్తాయి అన్నమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ అసిమెట్రీ ఎఫెక్ట్. సో అయానిక్ అట్మాస్ఫియర్ బికమింగ్ అసిమెట్రికల్ వెన్ సెంట్రల్ అయాన్ మూవ్స్. సో ఈ సెంట్రల్ అయాన్ మూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇదంతా అసిమెట్రిక్ గా డిస్టర్బ్డ్ గా మారిపోయి దీన్ని వెళ్ళలేవు అనమాట, కదలనేవు. దాన్ని బట్టి ఏమవుతుంది? ఈ ఆపోజిట్లీ చార్జ్డ్ అయానిక్ అట్మాస్ఫియర్ ఉండడం వలన దేర్ ఈస్ చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ దిస్ అయాన్ మూవ్మెంట్. ఓకే, దాన్నే మనం రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ అసిమెట్రిక్ ఎఫెక్ట్ అంటాం అకార్డింగ్ టు డెబయ్-హక్కల్ థియరీ. ఒకసారి బ్యాక్ రండి. రిలాక్సేషన్ ఎఫెక్ట్ ఆర్ అసిమెట్రీ ఎఫెక్ట్. ఇన్ ద సొల్యూషన్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, because of the interionic forces of attraction, each ion is surrounded by an atmosphere of oppositely charged ions. అది ముందు నుంచి చెప్పుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అయానిక్ అట్మాస్ఫియర్. ఫర్ ఎగ్జాంపుల్, a negatively charged ion is surrounded by several positively charged ions and vice versa. Three-dimensionally, these ionic spheres are symmetrical. That is, the force of attraction exerted by the atmosphere on the central ion is uniform in all directions. సిమెట్రిక్ గా ఉంటుంది, ఆల్ డైరెక్షన్ లో ఈ అయానిక్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఈక్వల్ ఇన్ఫ్లుయెన్స్ ని కలగజేస్తుంది. అది ఫస్ట్ సెటప్. సెకండ్ సెటప్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి. హౌఎవర్ వెన్ కరెంట్ ఈస్ పాస్డ్, ఓకే, హౌఎవర్ వెన్ కరెంట్ ఈస్ పాస్డ్, వాట్ హ్యాపెన్స్? When current is passed through such electrolyte solution, the ions move towards the oppositely charged electrodes. Thus, the central ion moves in one direction and the surrounding ions moves in the opposite direction. As a result of this, the symmetrical ionic atmosphere transforms into an asymmetric one. So, symmetric ionic atmosphere, it has got transformed into an asymmetric one. Due to this, the positive ion experiences much force of attraction from behind, which is called as retarding force. Ante venakki lagesetetuvanti force. Thus the mobility of the ion is retarded and this effect is called as asymmetry effect or relaxation effect. So indaka చూపించినటువంటి డయాగ్రామ్ నే మళ్ళీ చూపిస్తున్నాం అంతే. సో చూడండి, పాజిటివ్ అయాన్ ఏమో ఇటువైపుకి వెళ్ళాలని ట్రై చేస్తుంటే ఈ నెగిటివ్ అయాన్స్, ఈ అయానిక్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దీన్ని డ్రాగ్ చేస్తుంది. అలాగే కొత్తగా ఇవేమో యాడ్ అవుతున్నాయి. New counter ions being added to lead edge of atmosphere. Ikkada asymmetry of counter ions due to their slow dissipation from trailing edge retards motion of cation, reducing its conductivity. So ikkada venaka nunchi lageyadam valla em avutundi? Cation yokka movement decrease ayindi. That decrease results in lower conductivity. So adi ikkada unnatuvanti point. Okay, ante ikkada concentration తగ్గించాం అనుకోండి, ఇప్పుడు కాన్సంట్రేషన్ కానీ బాగా తగ్గిపోతే ఏమవుతుంది? ఇక్కడ నెంబర్ ఆఫ్ అయాన్స్ దట్ ఆర్ రిటార్డింగ్ డిక్రీజెస్. కాబట్టి డైల్యూషన్ పెరిగితే ఇది బాగా స్పీడ్ గా మూవ్ అవ్వగలుగుతుంది, అప్పుడు కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద సింప్లెస్ట్ పాయింట్. రెండవది వచ్చి ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సాల్వెంట్ ఎఫెక్ట్. ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ లేదా సాల్వెంట్ ఎఫెక్ట్ అని పిలుస్తాం రెండో దాన్ని. సో మనం ఇప్పుడు దాకా క్యాటయాన్ అండ్ యానియాన్ గురించే మాట్లాడుకున్నాం. క్యాటయాన్ ఏమో సెంటర్ లో పెట్టి దాని చుట్టూ యానియాన్ సరౌండ్ అయినట్టు, అవేమో ఎలక్ట్రికల్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు క్యాటయాన్ ఏమో క్యాథోడ్ వైపు మైగ్రేట్ అవుతూ ఉంటే యానియాన్స్ ఏమో యానియాన్ వైపుకి వెళ్తున్నాయి. కాబట్టి ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవడం వలన స్పీడ్ ఆఫ్ అయాన్స్ టువర్డ్స్ ద రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్స్ డిక్రీజెస్. హెన్స్ యాజ్ ద కాన్సంట్రేషన్ ఇంక్రీజెస్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ డిక్రీజెస్ అనేది చెప్పుకుంటున్నాం. కానీ అనదర్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో దేర్, దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సాల్వెంట్.
సాల్వెంట్ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూడండి. The solvent molecules causing a retarding influence on the movement of ions is called as electrophoretic effect. Okay, if the movement of cations is slowed down due to solvent, then that effect is called as electrophoretic effect. When EMF is applied, ionic atmosphere and the solvent molecule associated with it move in opposite directions to that of the central ion. చూడండి ఎలా ఉంది ఇందాకట్లాగే. When EMF అంటే when current is applied, ionic atmosphere and the solvent molecules associated with it move in opposite direction to that of the central ion. అదేంటి సడన్ గా సాల్వెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అని అనుకోవచ్చు. సాల్వెంట్ పోలార్ సాల్వెంట్ గానీ అయింది అనుకోండి, పోలార్ సాల్వెంట్ అయితే ఆ పోలార్ సాల్వెంట్ లో కూడా ఆ పోల్ ఆపోజిట్లీ చార్జ్డ్ పోల్ వైపుకి అట్రాక్ట్ చేయబడి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం క్యాటయాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ క్యాటయాన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ సాల్వెంట్ లో ఉన్నటువంటి నెగిటివ్ పోల్స్ అన్ని కూడా దీని వైపుకి అరేంజ్ అయి ఉంటాయి. అది ఇక్కడ పాయింట్. ఓకే, ఎందుకంటే ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ కాబట్టి. సో ఈ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ కి క్యాటయాన్ కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ ఉండడం వలన ఇదేమో ఇటువైపు మూవ్ అవుతూ ఉంటే అది ఏం చేస్తుంది, సాల్వెంట్ వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా సాల్వెంట్ అట్మాస్ఫియర్ అన్నమాట. వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటే ఏమవుతుంది, ద స్పీడ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ క్యాటయాన్ డిక్రీజెస్. దేని వల్ల డిక్రీజ్ అయింది, ఇది సాల్వెంట్ వల్ల డిక్రీజ్ అయింది. సో సాల్వెంట్ వల్ల డిక్రీజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్, లేదా దాన్నే సాల్వెంట్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. వెన్ ఈఎంఎఫ్ ఈజ్ అప్లైడ్, ionic atmosphere and the solvent molecules associated with it move in opposite direction to that of the central ion. Thus the solvent molecules associated with the ionic atmosphere causes a retarding influence on the movement of the ion. Retarding influence అంటే ఆ క్యాటయాన్ మూవ్ అయ్యేటటువంటి క్రమం ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయిపోతుంది. అండ్ దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్. ఓకే, సో ఆ రకంగా ఉన్నటువంటి బోత్ ఎఫెక్ట్స్ ని మనం ఇక్కడ చూపించగలుగుతున్నాం. చూడండి, సెంటర్ లోనేమో ఇక్కడ డిఫరెంట్ గా యానయాన్ చూపించాం, ఇందాకేమో క్యాటయాన్ చూపించాం, ఇప్పుడేమో యానయాన్ చూపిస్తున్నాం. కాబట్టి అయానిక్ అట్మాస్ఫియర్ లో ఏముంటాయి, దే విల్ బి క్యాటయాన్స్. సో యానయాన్ ఎప్పుడు దేని వైపు మూవ్ అవుతుంది, యానోడ్ వైపు మూవ్ అవుతుంది. క్యాటయాన్స్ దేని వైపు మూవ్ అవుతాయి, దే మూవ్ టువర్డ్స్ క్యాథోడ్. సో రిలాక్సేషన్ టైమ్ అండ్ ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్స్. సో వీటిని మనం చూపించగలిగాం ఈ రకంగా డయాగ్రామాటిక్ గా. ఇప్పుడు చూడండి, బోత్ ద అబోవ్ causes reduce in the velocity of the ion. అది రిలాక్సేషన్ ఎఫెక్ట్ అన్నా కావచ్చు, లేదా ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అన్నా కావచ్చు. రెండు కూడా ఏం జరుగుతున్నాయి, బోత్ ద అబోవ్ causes reduce the velocity of the ion and operate in solutions of strong electrolytes. So debye-Huckel theory దేని గురించి చెప్పుకుంటున్నాం మనం, it is concerned with strong electrolytes. Hence the value of equivalent conductance, that is lambda v, is lower than the value at infinite dilution. So actually infinite dilution దగ్గర ఏం జరుగుతుంది, there are no attraction between the cation and the ionic atmosphere or anion and the ionic atmosphere. అప్పుడు ఏ విధమైనటువంటి అట్రాక్షన్స్ అవి లేవు కాబట్టి సో ఇన్ఫినైట్ డైల్యూషన్ దగ్గర మాక్సిమం కండక్టివిటీ ఉంటుంది. కానీ when it comes to concentration other than the infinite dilution, there will be drag on the ion due to oppositely charged ion or solvent. Therefore the value of equivalent conductance is lower than the value at infinite dilution. Okay, so at infinite dilution, since the electrical effects are practically absent, the two values tend to appear each other. At infinite dilution ఇప్పుడు ముందు చెప్పాను ఏమవుతుంది, ఈ anion అండ్ అయానిక్ అట్మాస్ఫియర్ లేదా క్యాటయాన్ అండ్ అయానిక్ అట్మాస్ఫియర్ మధ్యన ఈ రిటార్డేషన్ ఎబిలిటీ ఏమీ లేకపోవడం వలన, అంటే చాలా దూరంగా ఉంటాయి, ఒకదాని కూడా చాలా దూరంగా ఉంటాయి కాబట్టి ద టూ వాల్యూస్ టెండ్ టు అప్రోచ్ ఈచ్ అదర్. టూ వాల్యూస్ అంటే ఏంటి ఇక్కడ, లాంబ్డా వి అండ్ లాంబ్డా ఇన్ఫినిటీ. ఆ రెండు వాల్యూస్ కూడా ఒకేలాగా చూపిస్తాయి మనకి. సో దిస్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద పాయింట్ పుట్ ఫార్వర్డ్ బై డెబయ్ అండ్ హకెల్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ద బిహేవియర్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. ఇంకా కొంచెం దీన్నే మనం కంటిన్యూ చేసుకోవచ్చు అంటే డెబయ్-హకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్ రూపంలో దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. డెబయ్-హకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్. డెబయ్ అండ్ హకెల్ ఆఫ్టర్ టేకింగ్ ద టూ ఇంటర్ అయానిక్ ఎఫెక్ట్స్, ఏంటా టూ ఇంటర్ అయానిక్ ఎఫెక్ట్స్, వన్ ఈజ్ asymmetry effect or relaxation effect, and the second one is electrophoretic effect, or it is also called as solvent effect, into consideration, derived a mathematical expression.
So they derived a mathematical expression for the variation of equivalent conductance with concentration. దేనికి వేరియేషన్ ఆఫ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ కి కాన్సంట్రేషన్ కి మధ్య ఒక mathematical relation ని తీసుకొచ్చారు. This equation was further improved by Onsager and thus known as debye-huckel-onsager equation, or simply it is called as Onsager equation. చూడండి ఇక్కడ ఫర్ ఏ యూనివాలెంట్ ఎలక్ట్రోలైట్, యూనివాలెంట్ ఎలక్ట్రోలైట్ అంటే తీసుకున్నటువంటి సొల్యూషన్ ఒకే రకమైనటువంటి ఎలక్ట్రోలైట్ ఉంది. అనదర్ పాయింట్ ఈజ్ ఇట్స్ చార్జ్ ఈజ్ 1. ఆ ఎలక్ట్రోలైట్ కూడా ఒక క్యాటయాన్ ఒక యానియాన్ గా విడిపోతుంది. అది కూడా +1 ఛార్జ్ -1 ఛార్జ్ ఉన్నటువంటి క్యాటయాన్ గాను యానియాన్ గాని విడిపోతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనివాలెంట్ ఎలక్ట్రోలైట్. ద ఈక్వేషన్ ఫర్ ఎ పర్టికులర్ సాల్వెంట్ and at a given temperature can be written as lambda V is equal to lambda infinity minus a plus b lambda infinity into square root of C. C అంటే మనకి కాన్సంట్రేషన్ అని తెలుసు. Then what are A and B? Where A and B are constants and C is the concentration in gram equivalents per liter. Problem solve చేయాలి అంటే ఆ వాల్యూ గురించి మాట్లాడాలి. అది గ్రామ్ ఈక్వలెంట్స్ పర్ లీటర్. ఓన్లీ ఈక్వేషన్ వరకు అయితే మనం జస్ట్ సి ఇస్ కాన్సంట్రేషన్ అని చెప్పంటే సరిపోతుంది. ద కాన్స్టెంట్స్ ఏ అండ్ బి రిప్రజెంట్ ఎలక్ట్రోఫోరెటిక్ అండ్ అసిమెట్రిక్ ఎఫెక్ట్స్ రెస్పెక్టివ్లీ. సో ఏ అనేదేమో ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది, బి అనేదేమో అసిమెట్రీ ఎఫెక్ట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దోస్ టూ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాన్స్టెంట్స్. దేర్ వాల్యూస్ డిపెండ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ టెంపరేచర్. సో వాల్యూస్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే నేచర్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఒకసారి మళ్ళీ ఆ ఫార్ములా ఏంటో చూడండి. ఆన్సాగర్ ఈక్వేషన్ లాంబ్డా వి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ ఏ ప్లస్ బి లాంబ్డా ఇన్ఫినిటీ ఇంటూ రూట్ సి. ఆ ఫార్ములా మనకి ఇంపార్టెంట్, దాన్ని మనం ఆన్సాగర్ ఈక్వేషన్ అంటాం. దేనికి మధ్య రిలేషన్ తీసుకొస్తుంది ఇది? లాంబ్డా వి అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ వి డైల్యూషన్ వర్సెస్ కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ కి మధ్య రిలేషన్ తీసుకొస్తుంది. ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్ అని చెప్పుకున్నాం. అయితే ఏ వాల్యూ ఎంత ఉంటుంది, బి వాల్యూ ఎంత ఉంటుంది అని కూడా ఆన్సాగర్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లెట్ us find out what are those A values and B values. A is equal to 82.4 divided by dt power 1/2 eta. ఓకే, ఆ వాల్యూస్ రాయాలి మీరు. ఆన్సాగర్ ఈక్వేషన్ రాయమంటే ఈ ఫార్ములాస్ అయ్యి రాయాలి. వేర్ B is equal to 8.20 into 10 to the power of 5 divided by dt power 3/2, where d and eta are the dielectric constant and coefficient of viscosity of the medium respectively at the absolute temperature T. T ఏమో absolute temperature value, d అంటే dielectric constant. Dielectric constant అంటే ability to dissolve the solute. ఏదైనా సాల్వెంట్ లో సొల్యూట్ ని డిజాల్వ్ చేసుకునే కెపాసిటీని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాం. దిస్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ వెరీ హై ఫర్ వాటర్. అందుగురించి వాటర్ లో మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ సొల్యూట్స్ ఆర్ ఏబుల్ టు డిజాల్వ్. ఆ విషయం కూడా గుర్తుంచుకోండి. వాటర్ హ్యాస్ వెరీ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఎబిలిటీ టు డిజాల్వ్ సొల్యూట్స్ ఈజ్ మోర్ విత్ వాటర్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ యూనివర్సల్ సాల్వెంట్ అంటారు చూడండి. అందుగురించి వాటర్ ని. ఓకే, the values of A and B for water at 25 degrees C come out to be 60.2 and 0.229 respectively. A constant values. వాటర్ కి చెప్పుకుంటున్నాం. వాటర్ కా కాన్స్టెంట్ వాల్యూస్ ఎంత అవుతుంది? 60.2 and 0.229 రెస్పెక్టివ్లీ వాల్యూస్ వచ్చాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే ప్రీవియస్ స్లైడ్ లో ఈక్వేషన్ 1 అని చెప్పుకున్నాం కదా. ఆ ఈక్వేషన్ 1 గాని చూసినట్టయితే ఇట్ ఫాలోస్ దట్ యాజ్ ద కాన్సంట్రేషన్ డిక్రీజెస్ అంటే డైల్యూషన్ ఇంక్రీజెస్. అసలైన పాయింట్ మనం వస్తున్నాం. యాజ్ ద కాన్సంట్రేషన్ డిక్రీజెస్, that is the solution is diluted, the magnitude of the term a plus b lambda infinity into square root of c decreases. ఆ మొత్తం వాల్యూ డిక్రీజ్ అవుతుంది. and the equivalent conductance lambda v increases. సో ఈ వాల్యూ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో lambda v వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఫర్దర్ when concentration approaches 0, c వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, the solution is infinitely dilute and hence the equivalent conductance approaches lambda infinity, that is equivalent conductance at infinite dilution. అది అక్కడ ఉన్నటువంటి రిలేషన్. ఓకే, సో ఈక్వేషన్ 1 ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి, లాంబ్డా b is equal to లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ a plus b లాంబ్డా ఇన్ఫినిటీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ c. అక్కడ c వాల్యూ ఏమో కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్.
సి వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, సి వాల్యూ 0 అయిపోతే ఏమవుతుంది మనకి ఇక్కడ లాంబ్డా వి వాల్యూ అప్రోచెస్ లాంబ్డా ఇన్ఫినిటీ. అంటే డైల్యూషన్ బాగా పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఈక్వలెంట్ కండక్టెన్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ వాట్ హ్యాపెన్స్, దట్ వాల్యూ అప్రోచెస్ లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూ.